గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ గారికి, గౌరవ రాష్ట్ర గవర్నర్ హిజ్ ఎక్సలెన్సీ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి, మన ప్రియతమ నేత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ మహాసభకు విచ్చేసినటువంటి కర్నూలు నంద్యాల జిల్లా ప్రజలకు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. 2024లో ఎన్డీఏ కూటమికి మీరేసినటువంటి ఓటు ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చింది. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన వారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఒక ఓటు, కూటమికి వేసినటువంటి ఒక ఓటు 100 లాభాలను కలిగించింది. ఒకే ఒక సంవత్సరంలో కలిగించింది. ఒక ఓటు లక్షల కోట్ల అభివృద్ధి, ఒక ఓటు వేల కోట్ల సంక్షేమం, ఒక ఓటు పోలవరానికి 12,500 కోట్లు, ఒక ఓటు అమరావతికి 15,000 కోట్లు, ఒక ఓటు విశాఖ ఉక్కుకి 11,450 కోట్లు, ఒక ఓటు విశాఖకు రైల్వే జోన్, ఒక ఓటు నేషనల్ హైవేస్ కు 70,000 కోట్లు, ఒక ఓటు రైల్వే ప్రాజెక్టులకు 70,000 కోట్లు, ఒక ఓటు కొప్పర్తి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్, ఒక ఓటు 1,00,000 కోట్ల బీపీసీఎల్ రిఫైనరీ, ఒక ఓటు 1,00,000 కోట్ల ఆర్సిలర్ మిట్టల్, ఒక ఓటు 16,000 డిఎస్సి ఉద్యోగాలు, ఒక ఓటు 65 లక్షల మందికి తల్లులకు వందనంతో 15,000, ఒక ఓటు రైతులకు భరోసా డబ్బులు, ఒక ఓటు ఉచిత బస్సు, ఒక ఓటు ఉచిత సిలిండర్లు, ఒక ఓటుతో ఇప్పుడు సూపర్ జిఎస్టి పేరుతో ధరల తగ్గింపు, ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 20,000కు పైగా ఆదా కలిగేలాగా, టూత్ పేస్ట్ నుండి సబ్బుల నుండి సిమెంటు స్టీల్ వరకు, రైతులు కొనేటువంటి ట్రాక్టర్ల వరకు, తినే పదార్థాల మీద ప్రతి కుటుంబంలో ప్రతిరోజు చేకూరేటువంటి లబ్ధి ఈరోజు సూపర్ జిఎస్టితో చేసినటువంటి ఈ జబ్ది. దీన్ని ఇంటింటికి తీసుకెళ్లడానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో నారా లోకేష్ గారి నేతృత్వంలో ఒక టీం పనిచేసింది. ప్రైమ్ మినిస్టర్ సాబ్, we have conducted more than 98,000 street corner meetings, awareness camps in the schools, hospitals, in every street on the outreach program on the GST, sir. ఈ రోజు ఒక ఓటుతో నిన్నటికి నిన్న భారత ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో, నారా చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి ఆలోచనలతో ఈ రాష్ట్ర భవిష్యత్తును దిశను మార్చేటువంటి గూగుల్ సంస్థ విశాఖలో పెట్టుబడులకు కారణం ఈ కూటమి నేతృత్వం అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నా. ఒక్కసారి చూడండి, కనుల పండుగగా ఉన్నటువంటి నరేంద్రుడు, ఇంద్రుడు, తుఫాన్ లాంటి పవన్ కళ్యాణ్ అనేటువంటిది ఈ సందర్భంగా చేస్తున్నా. ఇలా ఒక ఓటు ఒక సంవత్సరంలో 100 లాభాలు. గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ సింధూర్ పేరుతో దేశం సత్తా చాటినటువంటి నాయకత్వం ఒకవైపు, టారిఫ్ల పేరుతో మెడలు వంచుతామంటే స్వదేశీ నినాదంతో ప్రపంచ దేశాలను మన వైపు తిప్పేలా చేసినటువంటి నాయకత్వం ఆయనది. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు నిరంతరం మన పిల్లల కోసం, మన కోసం, వారి భవిష్యత్తు కోసం శ్రమించేటువంటి నాయకత్వం ఆయనది. చెడిపోయినటువంటి రాష్ట్రాన్ని, పడిపోయినటువంటి రాష్ట్రాన్ని తన అపారమైనటువంటి అనుభవంతో గాడిన పెడుతున్నటువంటి నాయకత్వం ఆయనది. వీరికి తోడు మరోవైపు బలమైనటువంటి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిది. భవిష్యత్ తరాల తల రాతలు మార్చేటువంటి నాయకత్వం ఈరోజు మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ కూటమి కొనసాగాల్సిందే. ఈ కూటమితోనే రాష్ట్రానికి, మనకు భవిష్యత్తు అనేటువంటిది మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ అద్భుతమైనటువంటి అవకాశంలో పాలు పంచుకుంటున్న మనందరినీ ఒక అదృష్టంగా భావిస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటా. జై హింద్. పవర్ఫుల్ లీడర్స్
మేక్ ప్లేసెస్ పవర్ఫుల్. భారతదేశాన్ని తిరుగులేని శక్తిగా మారుస్తున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, గౌరవ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నాకు అన్న సమానమైన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నకి, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, కర్నూలు జిల్లా ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు. పౌరుషాల గడ్డ ఉమ్మడి కర్నూలు జిల్లా. బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించారే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, ముతుకూరు గౌడప్ప గారు జన్మించిన గొప్ప నేల ఉమ్మడి కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా ప్రజల రాజసం కొండారెడ్డి బుర్జు. మూడ్ ఆఫ్ ఇండియా మన నమో అంటే విక్టరీ. ఆయన ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయమే. గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారతదేశ ప్రధానమంత్రిగా 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. మన నమో. కड़ी मेहनत का कोई विकल्प नहीं है. देर इज नो सब्स्टिट्यूट फॉर हार्ड वर्क. 25 ఏళ్ళు అధికారంలో ఉన్న మొదటి సంవత్సరం ఎలా పనిచేశారో ఇప్పటికీ అంతే కష్టపడుతున్నారు. మన నమో. గుజరాత్ ని ఒక పవర్ఫుల్ స్టేట్ గా మార్చింది మన నమో. ఇప్పుడు మన దేశాన్ని ఏకంగా సూపర్ పవర్ గా కూడా మార్చింది మన నమో. మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాలి. మొదటిది పహల్గామ్ ఉగ్రవాదుల దాడి. గతంలో మన భూమిపై ఉగ్రవాదుల దాడి జరిగితే గత ప్రభుత్వాలు ఏకంగా యుఎన్ దగ్గరకో ఇతర దేశాల దగ్గరికి వెళ్ళి సాయం అడిగేవారు. కానీ మన నమో రూటే వేరు. ఆయన కొట్టిన దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరిగింది. ఇంకొక ఉదాహరణ ట్యాక్స్. అమెరికా లాంటి దేశం ట్యాక్స్ పెంచితే పెద్ద పెద్ద దేశాలే వణికిపోయినాయి. కానీ మన నమో స్టైల్ ఏంటో తెలుసా? ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందల కాదు. ఆయన గుండె ధైర్యం ఏంటో తెలుసా? ఆత్మ నిర్భర్ భారత్. దట్ ఈస్ మన నమో టు ద వరల్డ్. మన నమోకి దేశ ప్రజలంటే నమ్మకం, మనకి నమో అంటే నమ్మకం. దసరా, దీవాలి కలిసి ఒక్కసారి వస్తే ఎలా ఉంటుంది? అద్దరిపోతుంది. అలాంటి అద్భుతమైన పండుగనే సూపర్ జిఎస్టి, సూపర్ సేవింగ్స్. అలాంటి సూపర్ పండుగ 140 కోట్ల ప్రజలకి అందించారు మన నమో. పేద మధ్య తరగతి ప్రజలపై పన్నుల భారం తగ్గించారు మన నమో. ట్యాక్సులు తగ్గించడం వల్ల ప్రతి పేద మధ్య తరగతి కుటుంబానికి ప్రతి ఏడా 20,000 రూపాయలు మిగులుతుంది. జిఎస్టి తగ్గించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అధికారులు వెళ్ళి మన నమో గారిని కలిసి వేలాది కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోతుందని చెప్పారు. అప్పుడు ఆయన ఏం చెప్పారో తెలుసా? ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా పర్వాలేదు, దేశానికి ప్రజలకి మంచి జరిగితే చాలు అని చెప్పారు. నిత్యావసరాలు, విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా పేద మధ్య తరగతి ప్రజలకు ఉపయోగపడే ప్రతి వస్తుపై జిఎస్టి తగ్గించారు మన నమో. జిఎస్టి తగ్గటం వల్ల దేశం మొత్తం ఈరోజు పండగ చేసుకునే పరిస్థితి. మరి మన నమోకి పండుగ ఏంటో తెలుసా? పేద ప్రజల చిరునవ్వే మన నమోకి పండుగ. గరీబోं के चेहरे पर मुस्कान నమో కా ఉత్సవ్. పేద ప్రజలు ఆనందమే మన నమోకి పండుగ. గరీబోं की खुशी మన నమో కా ఉత్సవ్. పేదరికం లేని దేశమే మన నమో కళ. గరీబీ ముక్త్ భారత్ నమో కా సప్నా. జిఎస్టి తగ్గించాలని మన నమో నిర్ణయం తీసుకున్నప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మన ఆర్థిక శాఖ మార్చులు కేశవ్ గారు పరిగెత్తుకుంటూ వచ్చి 8,000 కోట్ల రూపాయల ఆదాయం అని తగ్గిపోతుందని మన సిబిఎన్ గారికి చెప్తాం జరిగింది. మన సిబిఎన్ గారు ఒకటే చెప్పారు, ప్రభుత్వానికి 8,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గినా పర్వాలేదు, పేద ప్రజలకి 8,000 కోట్ల రూపాయలు లాభం జరుగుతుందని. మన నమో ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల మంచి కోసమే. అందుకే నా సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు మన సిబిఎన్. కేంద్రంలో మన నమో, రాష్ట్రంలో మన సిబిఎన్. ఇది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, ఇది డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్.
మన నమో సహకారంతో విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం, విశాఖ రైల్వే జోన్ ని ఏర్పాటు చేసుకున్నాం, పోలవరం పనులు పరిగెత్తిస్తున్నాం, అమరావతి పనులు కూడా జెట్ స్పీడ్ లో జరుగుతుంది. కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం అద్భుతమైన సహకారం కూడా అందిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి మన నమో ఎంత సహాయం చేశారో ఒక ఉదాహరణ చెప్తా. ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నేను వాళ్ళని కోరాను. ఆనాడు వాళ్ళు కొన్ని అంశాలపైన క్లారిటీ కావాలని అడిగారు. మన సిబిఎన్ మన నమోని కలిసి రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేసిన మరో క్షణం అంగీకరించారు మన నమో. దీనివల్ల దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ మన రాష్ట్రానికి వచ్చింది. దీనికి కారణం డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. గూగుల్, స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, కొపర్తి ఇండస్ట్రియల్ నోడ్, ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోడ్, బల్క్ డ్రగ్ పార్క్. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. ప్రజాప్రభుత్వం ఏర్పడి 16 నెలలైంది. ఈ 16 నెలల్లో మన నమో రాష్ట్రానికి 4 సార్లు వచ్చారు. ఆంధ్ర రాష్ట్రం అన్నా, ఆంధ్ర ప్రజలన్నా మన నమో గారికి అపారమైన ప్రేమ. మనం కోరిన అన్ని కోరికలు ఆయన తీరుస్తున్నారు. ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. మనం చూసాం గుజరాత్ లో ప్రభుత్వం కొనసాగుతుంది కనుకనే ఏకంగా అద్భుతంగా వాళ్ళు అభివృద్ధి చేశారు. దేశంలో 3 సార్లు మన నమో ప్రధాని అయ్యారు కాబట్టి 10th ప్లేస్ నుంచి 4th ప్లేస్ లార్జెస్ట్ ఎకానమీగా మన దేశం తీర్చిదిద్దాం. ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. సంక్షేమం, అభివృద్ధి ప్రజా ప్రభుత్వానికి జోడెద్దుల బండి. ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగితేనే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో నంబర్ 1 కావటం గ్యారంటీ అని సభాముఖం తెలుపుకుంటూ నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. మన నమో గారి నాయకత్వం, మన నమో గారి నాయకత్వం. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హింద్. వేదిక పైన ఆసీనులైన మనందరికీ స్ఫూర్తిదాయకమైన నాయకులు, మన గౌరవ ప్రియతమ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి 5 కోట్ల ప్రజల తరపున, మనందరి తరపున వారికి మనస్ఫూర్తిగా హృదయ నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతున్నాం. వేదిక పైన ఆసీనులైన గౌరవ రాష్ట్ర గవర్నర్ గారికి, అబ్దుల్ నజీర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్రాన్ని ఒక తరం కాదు, ఒక ఎన్నికలు కాదు, 5 సంవత్సరాలుగా ఒక తరం కోసం ఆలోచించే నాయకులు శ్రీ నారా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వారి తండ్రి అడుగుజాడల్లో సమర్థవంతంగా అన్ని శాఖల్ని, తనకిచ్చిన అన్ని శాఖల్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న యువ నాయకులు లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక పైన ఆసీనులైన కేంద్ర మంత్రివర్యులందరికీ, సహచర మంత్రివర్గ సభ్యులకి, ఇక్కడికి విచ్చేసిన శాసనసభ్యులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మనకి ప్రధానమంత్రి గారిని ఒకటే ఒక పదంతో పిలుస్తాం, కర్మయోగి. ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవే పరమావధిగా ఆయన ఆలోచిస్తూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం ధర్మాన్ని పట్టుకొని డ్యూటీని, కర్మని ఏమాత్రం ఆశించకుండా చేస్తున్న అలాంటి వ్యక్తి మనం ఈ సమయంలో ఇలాంటి ఈ తరానికి వారు దిశానిర్దేశం చేసే విధంగా ప్రధానమంత్రి స్థాయిలో ఉండటం మనందరం చేసుకున్న అదృష్టం. One who performs duty with truth, righteousness and discipline without attachment to results and dedicates action to the protection of those of the motherland attains eternal glory. The statement perfectly describes Honorable Prime Minister Shri Narendra Modi ji. Our Honorable Prime Minister Shri Narendra Modi ji is not just leading a government. ఆయన ప్రభుత్వాన్ని ఒకటే నడపట్లేదు, 2 తరాలని 2 తరాలని నడుపుతూ ఒక ఆల్ఫా రాబోయే ఇప్పుడు పుట్టిన బిడ్డలకి దిశానిర్దేశం చేస్తున్నాను. అలాంటి మన ఆత్మనిర్భర్ భారత్ ఎవరి మీద ఆధారపడకుండా దేశం తలెత్తి చూసేలాగా మేము సేవకులం కాదు, మేము భాగస్వామ్యం వహిస్తాం. మేము దేశానికి, ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తాం.
భారత్ అగ్రగామి, అంతేగాని కూర్చోబెట్టి చేతులు మడుచుకొని మేము భయపడతా ఉండే దేశం కాదు. తలెత్తుకొని పొగరగా ఒక దేశపు జెండా ఎంత పొగరుగా ఉంటుందో అంత పొగరుతోటి భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన మోదీ గారు మనకి ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసి, ప్రత్యేకించి మొన్న గూగుల్ వచ్చింది, అలాగే ఈ రోజున ముఖ్యంగా దాదాపు 13,000 కోట్ల పైచిలుకుతోటి ఈ రోజున మనకి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. దాంట్లో ప్రత్యేకించి ఉరవకంలో 4,000 కోట్ల రూపాయలు పెట్టుబడి మనకి. ప్రత్యేకించి ఈ రోజున మనకి జిఎస్టి పన్నులు ఎప్పుడు పెరగడమే తప్ప ఇప్పుడు తగ్గవు. అలాంటి పన్నుల భారాన్ని మనకి మోదీ గారు వచ్చాక దాదాపు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి, ఇందాక సోదరు లోకేష్ గారు చెప్పినట్టుగా, ఒక 20,000 రూపాయలు ఆదా చేసుకునే అవకాశం కలుగుతుంది. ఇది జిఎస్టిలో విద్య కానీ వైద్యం ఖర్చులకు భారం నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్య బీమా, జీవిత బీమాపై జిఎస్టి పూర్తిగా తొలగించడంతో పాటు వార్షిక ప్రీమియం 3,000 నుంచి 4,000కు తగ్గి అందరికీ ఇది అందుబాటులో ఉంటుంది. అలాగే విద్యార్థులకు కావచ్చు, ఇలాంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని రంగాల వాళ్ళకి ప్రత్యేకించి మనకి జిఎస్టి వల్ల లాభాలని అందరికి అందించేలా ముందుకు తీసుకెళ్తే ప్రతి ఒక్కరికి, గౌరవ ప్రధానమంత్రి గారికి, దీనికి సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రధానమంత్రి గారికి ఇంకొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేమందరం ఈ కూటమి ఒక 15 ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి. మనందరం ఎంత బలంగా ఉండాలి అంటే ఇది తప్ప ఇంకెవరికి ఏది రాదు. ఇబ్బందులున్నా ఉన్నా తట్టుకొని నిలబడి, ఎందుకంటే ఈ రోజున ప్రధానమంత్రి గారు మనకు వచ్చి అండగా ఉన్నారంటే ఈ పెట్టుబడులను కానీ ఈ నమ్మకాన్ని కానీ ఎటు మాత్రం సడలించకుండా మేము ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అందరం సమిష్టిగా పనిచేస్తాం. ప్రధానమంత్రి గారి నాయకత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోటి, ఆయన నాయకత్వంతో ముందుకెళ్తాం. మేమందరం మీ ఆకాంక్షల్ని, వచ్చే తరం ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్. గౌరవ ప్రధానమంత్రి భారతదేశాన్ని వికసిత భారత్ దిశగా నడిపిస్తున్నటువంటి మన ప్రియతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారికి, గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ నజీర్ గారికి, అప్పుల్లో కూరుకుపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చక్కటి విజన్తో ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేనాధిపతి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, వేదికపై ఉన్నటువంటి గౌరవ కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు, వేదిక ముందున్నటువంటి అశేష ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తున్నాను. మిత్రులారా, కర్నూలు అనేది కేవలం ఒక నగరం మాత్రమే కాదు. ఒకప్పుడు రాష్ట్ర రాజధానిగా విరాజిల్లిన నేల కర్నూలు. స్వాతంత్ర సమర యోధుల కీర్తి గాథలను నేల రాసుకున్నటువంటి నగరం కర్నూలు. అదేవిధంగా సత్యశోధనకు, త్యాగానికి, నిబద్ధతకు చిహ్నమైనటువంటి కర్నూలులో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నెక్స్ట్ జనరేషన్ జిఎస్టి సంస్కరణను పురస్కరించుకుని నేడు సూపర్ జిఎస్టి, సూపర్ సేవింగ్స్ మహాసభను నిర్వహించుకోవడం యావత్ కర్నూలు జిల్లా ప్రజల వాసులు కూడా సంతోషించదగ్గ విషయంగా నేనైతే భావిస్తున్నాను. గత ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు గౌరవ ప్రధానమంత్రి మోడీజీ ఎర్రకోటపై చేసినటువంటి చారిత్రాత్మక ప్రసంగంలో భాగంగా దీపావళి నాటికి జిఎస్టి సంస్కరణను తీసుకువచ్చి ప్రజలకు పెద్ద ఎత్తున జిఎస్టి రాయితీలను కల్పిస్తాననేటువంటి విషయాన్ని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ రోజున ప్రకటించిన విధంగా అప్పటి వరకు 4 స్లాబులుగా ఉన్నటువంటి జిఎస్టి రేట్లను కేవలం 2 స్లాబులకే పరిమితం చేసినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీజీ అనేటువంటి విషయం సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైతే కేవలం 12%, 28% స్లాబులు పూర్తిగా ఎత్తివేసి కేవలం 5%, 18% స్లాబులు మాత్రమే అమల్లో ఉంచినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ. అంతేకాకుండా దేశంలో సామాన్య ప్రజలకు ఊరట కలిగించే విధంగా ఏదైతే విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయ రంగాలకు కానీ సంబంధించినటువంటి ఉత్పత్తులు ఉన్నాయో వాటి మీద 0%
జీఎస్టీగా ప్రకటించినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీజీ గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ సంస్కరణలు సెప్టెంబర్ 22 నుండి అంటే దీపావళి కంటే ముందుగా ఒక నెల ముందే అమల్లోకి తెచ్చినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీజీ. మిత్రులారా, ఇదే రాయలసీమలో గత నెలలో సెప్టెంబర్ 11 నాడు సూపర్ 6 సూపర్ హిట్ మహాసభని పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. 2024లో రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి ఈ రాష్ట్రం అప్పులు ఊబులో కరిగిపోయినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎన్నికల్లో ప్రజల్లో ఇచ్చినటువంటి హామీలు అయితే ఉన్నాయో, ఏదైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా అమలు చేసేటువంటి ఘనత రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అందని సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ప్రధానమంత్రి మోడీజీ గత 10 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4 పర్యాయాలు వచ్చారనేటువంటి విషయం మనందరం కూడా గుర్తుంచుకోవాలి. దాని పట్ల ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి మీద ఎంత చిత్తశుద్ధి, ఎంత నిబద్ధత ఉందనేటువంటి విషయం మనందరం కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. మిత్రులారా, కేవలం 10 నెలల కాలంలో జనవరి 8 నాడు విశాఖపట్నంలో 2 లక్షల కోట్ల రూపాయలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. మే 5న అమరావతిలో 58,000 కోట్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. ఈరోజు కర్నూలులో 13,430 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నా. అంతేకాదు, ప్రపంచ యోగా దినోత్సవం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖపట్నానికి జూన్ 21 నాడు వచ్చి ఏదైతే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్ లో విశాఖపట్నానికి స్థానం కల్పించినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తూ, ఇందాక పయ్యావుల కాశవ్ గారు, సోదరు లోకేష్ గారు ప్రస్తావించినటువంటి అనేక విషయాలు, అమరావతి రాజధానికి నిధులు కానీ, పోలవరం ప్రాజెక్టు నిధులు కానీ, స్టీల్ ప్లాంట్కి నిధులు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే లక్షల కోట్ల రూపాయల నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనంతా కూడా గుర్తుంచుకోవాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. అంతేకాదు, ప్రపంచంలో 11వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఈరోజు 4వ ఆర్థిక శక్తి దిశగా నడిపించినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీజీ అనేటువంటి విషయం గర్వంగా మనంతా కూడా చెప్పుకోవాలి. మిత్రులారా, అంతేకాదు ఇవాళ భారతదేశం ఆర్థిక విధానంలో, రక్షణ రంగంలో, విదేశాంగ విధానంలో పెద్ద ఎత్తున అగ్రగామిగా నిలబడమే కాకుండా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా గర్వపడే విధంగా మీ పరిపాలనా దక్షిణకారంగా ఇవాళ జరుగుతోంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నాను. మిత్రులారా, అన్నిటికీ మించి ఆంధ్ర రాష్ట్రాన్ని సెమీ కండక్టర్స్ హబ్గా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం. అదేవిధంగా ఇందాక మిత్రులు మన వాళ్ళు చెప్పినట్టు గూగుల్ A1 డేటా సెంటర్ ఏదైతే ఉందో దాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేసి విశాఖపట్నం హబ్గా అభివృద్ధి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గారు చూపినటువంటి చొరవ, ఈ విషయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధను ఈ మహాసభ పూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. రాబోయేటువంటి రోజుల్లో మోడీజీ నాయకత్వంలో భారతదేశం సూపర్ పవర్ దేశంగా మారడంతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సూపర్ ఆంధ్రప్రదేశ్గా మారుతుంది అనేటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదని సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాను. सर, माननीय प्रधानमंत्री जी, आंध्र प्रदेश की विकास के लिए आपकी जो प्रतिबद्धता है, आपके सहकार और अचंचल प्रेम के लिए आंध्र प्रदेश की प्रजा आपकी आभारी है, ऋणी है. धन्यवाद. जय हिंद, जय भारत. अंदरू गट्टिगा చెప్పాలి. भारत माता की, भारत माता की, भारत माता की. అదే మారిగా తెలుగు తల్లికి, తెలుగు తల్లికి, తెలుగు తల్లికి అందరికీ నమస్కారాలు. సూపర్ జీఎస్టీ,
సూపర్ సేవింగ్స్ సభలో పాల్గొనడానికి మన రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రధానమంత్రి, మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు నరేంద్ర మోడీ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి. మీరందరూ కూడా జీఎస్టీ వల్ల లాభం పొందారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పొందామంటే చేతులు పైకెత్తండి. అలాంటప్పుడు చప్పట్లు ఏ విధంగా మారుమోగాలో ఒక్కసారి మళ్ళా చేసి చూపించండి. అలాగే వేదిక పైనున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి, మిత్రుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, వేదిక పైన ఇతర నాయకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి నేను ఎన్నోసార్లు వచ్చాను కానీ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. అంతమంది కర్నూలు, నంద్యాల, ఉమ్మడి కర్నూలు జిల్లా బ్రహ్మాండంగా స్పందించారు. మీ అందరికీ నమస్కారాలు. శక్తిపీఠం, జ్యోతిర్లింగం, ఒకే చోట కొలువైన దివ్యక్షేత్రం శ్రీశైలం. ఆ దివ్యక్షేత్రంలో ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రార్థనలు చేయడం, అక్కడ శక్తి ఏంటో మనందరికీ అర్థమవుతుంది. బ్రిటిష్ వారిని గజగజలాడించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టిన పౌరుష గడ్డ ఈ కర్నూలు జిల్లా. ఇటువంటి ప్రాంతంలో జీఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఈరోజు మీకు ఇచ్చినటువంటి లాభం సూపర్ సేవింగ్, ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఇలాంటి లాభాలు ఇంకా ఎక్కువ మీరు చూడబోతున్నాం, మనందరం చూడబోతున్నాం. దానికి ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రావడం మనందరికీ శాశ్వతంగా గుర్తుంటుంది. ఆన్ బిహాఫ్ పీపుల్ ఆఫ్ ఏపీ, I thank Modi ji for the GST reforms. Again గట్టిగా మీరు చెప్పాలి, ఇది మా అందరికీ న్యాయం జరిగిందని. I also congratulate him on his remarkable journey of 25 years tenure at the helm of public service as Chief Minister and Prime Minister. Modi ji is a unique leader serving the nation with utmost dedication. I don't have any doubt, 21st century belongs to Modi ji. He is the right leader, right place, in right time. Country is very fortunate to have leader like Narendra Modi ji. We are very happy about it. I have worked with many prime ministers, but I have never seen a leader like Narendra Modi ji. He is working continuously without rest or break. Modi ji has brought many game-changing reforms. As a result, today, India is globally respected. India is strong and India is progressive. By 2047, 100 years of Independence Day, India shall emerge as the #1 superpower in the world. That is only possible through Narendra Modi ji. Afterwards, coming centuries will belong to India. That is the foundation our Honorable Prime Minister is laying. Sir, we are very happy not to praise you. I have seen in my life so many leaders. I am visualizing not only 2047,
beyond that. That is where I am very happy and proud of you, sir. మోడీ గారి సంకల్పంతో 11 ఏళ్ల క్రితం 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం 4వ స్థానానికి చేరాం. 28కి 3వ స్థానానికి వస్తాం. 2038కి 2వ ఆర్థిక శక్తిగా ఎదుగుతాం. ఆర్థికంగా మన బలం ఏంటో ఈ విజయాలు చెప్తే, సైనికంగా మన బలమేంటో ఆపరేషన్ సింధూర్ చూపించిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మాటలతో కాదు, చేష్టలతో చూపించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మోడీ మోడీ మారుమోగాలి. ఒక దేశం ఇంకా గట్టిగా అక్కడే మా ఆడబిడ్డలు. ఒక దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్. ఇది జిఎస్టి ప్రధాన ఉద్దేశం. 99% వస్తువులు 0 లేదంటే 5% పన్నుల పరిధిలోకి తెచ్చారు. దీంతో అన్ని ధరలు తగ్గాయి. విద్యార్థులు, రైతులు, చిరు ఉద్యోగులు, చిరు వ్యాపారులు, వృద్ధులు, కూలీలు, కార్మికులు, ఇలా అన్ని వర్గాలకు లబ్ధి కలిగించేలా సంస్కరణలు ఉన్నాయి. పేద మధ్యతరగతికి ఇదో పెద్ద రిలీఫ్. జిఎస్టి తగ్గింపు కారణంగా ఏడాదికి ప్రతి కుటుంబానికి 15,000 రూపాయల ఆదాయం వస్తుంది. కనీసం 15,000 వచ్చినప్పుడు 15 సార్లైనా ప్రధానమంత్రి గారిని గుర్తుపెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంది. జిఎస్టి సంస్కరణలతో బచత్ ఉత్సవం నేడు భరోసా ఉత్సవంగా మారింది. సూపర్ జిఎస్టి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రమంతా ఇప్పటికే 98,000 ఈవెంట్లు నిర్వహించాం. డబల్ ఇంజిన్ సర్కార్తో మన రాష్ట్రానికి డబల్ బెనిఫిట్ వచ్చింది. ఇటు సూపర్ 6 పథకాలు, అటు సూపర్ జిఎస్టితో ప్రజలకు సూపర్ సేవింగ్స్ జరిగాయి. మెగా డిఎస్సి, పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ, శ్రీ శక్తి, తల్లికి వందనం, దీపం 2, పెన్షన్ల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలతో సూపర్ 6ని సూపర్ హిట్ చేశాం. నేడు యుద్ధాలు, టారిఫ్లు ప్రపంచ మార్కెట్లు ప్రభావితం చేస్తున్నాయి. ఈ సమయంలో మోడీజీ చెప్పిన స్వదేశ మంత్రం మనకు బ్రహ్మాస్త్రం. గర్వ సే కహో ఏ స్వదేశీ హై అన్న మోడీజీ నినాదాన్ని అందిపుచ్చుకుంటున్నాం. సెమీ కండక్టర్ల నుంచి సెటిలైట్ల వరకు, చిప్ నుంచి షిప్ వరకు మన వద్దే ఉత్పత్తి చేస్తున్నాం. అది ప్రధానమంత్రి గారి ఘనత అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 16 నెలలైంది. మోడీ గారి యొక్క సహాయం మరవలేని సహాయం. కేంద్ర సహకారంతో అమరావతిని నిలబెట్టాం, పోలవరాన్ని గాడిన పెట్టాం, విశాఖ ఉక్కును బలోపేతం చేశాం. యంగ్ స్టేట్ ఏపీ హైయెస్ట్ పెట్టుబడులు సాధిస్తుంది. విశాఖకు ఆర్సీఆర్ మిత్తల్, నెల్లూరుకి బీపీసీఎల్. ఇప్పుడు విశాఖలో
15 బిలియన్ పెట్టుబడితో గూగుల్ ఏఐ డేటా సెంటర్ వచ్చిందంటే అది నరేంద్ర మోడీ గారు చూపించిన చొరవ, మన అదృష్టం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే సెమీ కండక్టర్ యూనిట్ మన రాష్ట్రానికి ఇచ్చారు. క్వాంటమ్ వ్యాలీ రావడానికి కారకులయ్యారు. అలాంటి ప్రధానమంత్రికి మరొక్కసారి మనమందరం థ్యాంక్ యూ మోడీ గారిని గట్టిగా చెప్పాలి. థ్యాంక్ యూ మోడీ, థ్యాంక్ యూ మోడీ. దేవాలయాలు మనకు ఆధ్యాత్మిక శోభ ఇస్తే ఆధునిక ఆలయాలైన జలాశయాలు జల కళతో సిరులు బండిస్తున్నాయి. రాయలసీమ హార్టికల్చర్ హబ్గా ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుతుంది. రాయలసీమలో కర్నూలులో తొందరలోనే కర్నూలు హైకోర్టు బెంచ్ వస్తుంది. కడపలో స్టీల్ ప్లాంట్, స్పేస్ సిటీ, డిఫెన్స్ కారిడార్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్. ఇక్కడే ఓర్వకల్లో డ్రోన్ సిటీ. రాయలసీమ మొత్తం గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, సిమెంట్ పరిశ్రమలు వస్తున్నాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేడు ప్రధాని చేతుల మీదుగా విద్యుత్, రైల్వే, హైవే, డిఫెన్స్ రంగాలకు చెందిన 13,430 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులు శంకుస్థాపనలు కానీ ప్రారంభాలు కానీ జరుపుకుంటున్నాం. 4,922 కోట్ల విలువైన కొప్పర్తి, ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోడ్స్ వస్తున్నాయి. ఈ చారిత్రక సంస్కరణ సభకి విచ్చేసిన మిమ్మల్ందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అందరికీ ధన్యవాదాలు. శ్రీశైలం ब्रह्मरांबा मल्लिकार्जुन स्वामी से प्रार्थना करते हैं कि वे मोदी जी को देश की निरंतर प्रगति करने की शक्ति दे और हमारा विकसित भारत का सपना पूरा करे। हमें पूरा विश्वास है कि बिहार में एनडीए की जीत होगी और मोदी की विजय यात्रा इसी तरह आगे बढ़ती रहेगी। నేను ఒకటే కోరుకుంటున్నా, అన్ని ఎన్నికల్లో మోడీ గారు గెలవాలి. అదే భారత విజయం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, అదే మన విజయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ 5 కోట్ల ఆంధ్ర ప్రజల తరపున మరొక్కసారి నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై ఆంధ్రప్రదేశ్, జై జై ఆంధ్రప్రదేశ్, జై భారత్, జై జై భారత్, జై హింద్. Thank you very much, Honorable Chief Minister Garu. Thank you for that inspiring address. Ladies and gentlemen, we now move on to the historic moment, laying of foundation stone of various projects, inauguration and dedication to the nation. अभी हम अनुरोध करते हैं हमारे माननीय प्रधानमंत्री जी बटन दबाकर शिलान्यास करें।
గట్టిగా చప్పట్లతోటి ఈ అద్భుతమైన క్షణం దాదాపు 13,000 కోట్ల విలువ చేసిన మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ని శంకుస్థాపన చేసి దేశానికి అంకితం చేశారు ప్రధాని. గట్టిగా మనందరం చప్పట్లతోటి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం ఈ సందర్భంగా. भाई और बहनों, भारत जहां परंपरा और टेक्निक साथ साथ चलते हैं, जहां संस्कृति और संकल्प मिलकर भविष्य गढ़ते हैं, और इस परिवर्तन के केंद्र में है हमारे प्रिय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी, जिन्होंने दृष्टि को उपलब्धि में और संकल्प को सिद्धि में बदल दिया है. हमारे साथ साथ दिशा और दिशा के लिए हम सब मिलकर भारत का निर्माण करने के लिए जो आत्मनिर्भर है, उत्तिष्ठ है और विश्व गुरु है. अभी हम अनुरोध करते हैं हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी अपने अमूल्य संदेश प्रस्तुत करें. సోదరా సోదరి మణులకు నమస్కారములు. आंध्र प्रदेश के गवर्नर एस अब्दुल नजीर जी, यहां के लोकप्रिय और कर्मठ मुख्यमंत्री श्री चंद्रबाबू नायडू जी, केंद्रीय मंत्री के राममोहन नायडू जी, चंद्रशेखर पम्मसानी जी, भूपति राजू श्रीनिवास वर्मा जी, उप मुख्यमंत्री पवन कल्याण जी, राज्य सरकार में मंत्री नारा लोकेश जी, अन्य सभी मंत्रीगण, बीजेपी स्टेट प्रेसिडेंट पीवीएन माधव जी, सभी सांसद, विधायकगण और विशाल संख्या में हमें आशीर्वाद देने के लिए आए हुए बहनों और भाइयों, आंध्र प्रदेश गवर्नर एस अब्दुल नजीर गारी की, लोकप्रिय मुख्यमंत्री आंध्र प्रदेश चंद्रबाबु नायडू गारी की, केंद्र मंत्रुलु राममोहन चंद्रशेखर गारी की, भूपति राजू श्रीनिवास वर्मा गारी की, उप मुख्यमंत्री वर्युलु पवन कल्याण गारी की, राष्ट्र प्रभुत्वंलो मंत्री वर्युलु लोकेश गारी की, इतर मंत्रुलकी, बीजेपी राष्ट्र अध्यक्षुलु पीवीएन माधव गारी की, ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఇంత పెద్ద ఎత్తున ఈ సభని మమ్మల్ని ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి మా సోదర సోదరీమణులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. सबसे पहले मैं अहोबिलम के भगवान नरसिंह स्वामी और महानंदी के श्री महानंदीश्वर स्वामी को प्रणाम करता हूं. मैं मंत्रालय के गुरु श्री राघवेंद्र स्वामी से भी हम सभी के लिए आशीर्वाद मांगता हूं. ముందుగా మన అహోబిలం నరసింహ స్వామికి మరియు మహానంది శ్రీ మహానందీశ్వర స్వామికి నమస్కరించుకుంటున్నాను. అలా మంత్రాలయంలో గురువు గారు శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఆశీస్సులు కూడా మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. साथियों, द्वादश ज्योतिर्लिंग स्तोत्रम के पाठ में आता है, सौराष्ट्रे सोमनाथम च श्रीशैले मल्लिकार्जुनम, यानी द्वादश ज्योतिर्लिंगों में प्रथम भगवान सोमनाथ और द्वितीय भगवान मल्लिकार्जुन का नाम एक साथ आता है. मेरा सौभाग्य है कि मेरा जन्म दादा सोमनाथ की धरती गुजरात में हुआ, बाबा विश्वनाथ की धरती काशी की सेवा का अवसर मिला और आज श्रीशैलम का आशीर्वाद मिल रहा है. మిత్రులారా, ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో ఇలా చెప్పబడింది, సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం,
అంటే 12 జ్యోతిర్లింగాలలో మొట్టమొదటిది సోమనాథుడైతే రెండవది మన మల్లికార్జునుడు. నా అదృష్టం ఏంటంటే దాదా సోమనాథుని భూమి అయిన గుజరాత్లో నేను జన్మించాను. అలాగే బాబా విశ్వనాథుని భూమి అయిన కాశీకి సేవ చేసే అవకాశం నాకు లభించింది. మరియు ఈరోజు నేను శ్రీశైలం స్వామివారి ఆశీస్సులు ఈరోజు పొందాను. साथियों, श्रीशैलम में दर्शन के बाद मुझे शिवाजी स्फूर्ति केंद्र जाकर उन्हें श्रद्धांजलि अर्पित करने का अवसर मिला। मैं इस मंच से भी छत्रपति शिवाजी महाराज को नमन करता हूं। మిత్రులారా, శ్రీశైలం దర్శనం తర్వాత ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించుకొని ఆయనకు నా శ్రద్ధాంజలి అర్పించుకునే అవకాశం కూడా లభించింది. ఈ వేదిక నుంచి మరొకసారి ఛత్రపతి శివాజీ మహారాజ్కి కూడా నా నివాళులు అర్పించుకుంటున్నాను. मैं अल्लमा प्रभु और अक्क महादेवी जैसे शिव भक्तों को भी प्रणाम करता हूं। मैं श्री उయ్యాలవాడ नरसिम्हा रेड्डी गारू और हरि सर्वोत्तम राव जैसे महान स्वातंत्र सेनानियों को श्रद्धा पूर्वक नमन करता हूं। అల్లమ్మ ప్రభు మరియు అక్క మహాదేవి వంటి గొప్ప శివభక్తులకి కూడా నేను నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు మరియు హరి సర్వోత్తమరావు గారు వంటి గొప్ప స్వాతంత్ర సమరయోధులకి కూడా నా శ్రద్ధాంజలి అర్పించుకుంటున్నాను. साथियों, हमारा आंध्र प्रदेश स्वाभिमान और संस्कृति की धरती है और साथ ही साइंस और इनोवेशन का सेंटर भी है। यहां असीमित संभावनाएं भी है और युवाओं का अनंत सामर्थ्य भी है। మిత్రులారా, మన ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవానికి మరియు సంస్కృతికి నిలయం. మరి ఇది సైన్స్ కు ఇన్నోవేషన్ కి కూడా ఒక కేంద్రం. ఇక్కడ అనంతమైన అవకాశాలు ఉన్నాయి మరియు ఇక్కడ యువతకి అపారమైనటువంటి శక్తి కూడా కలిగి ఉంది. आंध्र को अगर जरूरत थी तो सही विजन और सही नेतृत्व की जरूरत थी। आज चंद्रबाबू नायडू गारू और पवन कल्याण गारू के रूप में आंध्र के पास वो विजनरी लीडरशिप भी है और केंद्र सरकार का पूरा सहयोग भी है। ఆంధ్రాకి ఏదైనా అవసరం ఉంది అంటే ఒక సరైన విజన్ మరియు సరైన నాయకత్వంతాలకు అవసరం ఉంది. నేడు చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఆంధ్రాకి ఆ శక్తివంతమైనటువంటి నాయకత్వం ఉంది మరియు కేంద్ర ప్రభుత్వం తాలూకా పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. साथियों, पिछले 16 महीनों में आंध्र प्रदेश में विकास की गाड़ी तेज गति से दौड़ रही है। डबल इंजन की सरकार में अभूतपूर्व प्रगति हो रही है। आज दिल्ली और अमरावती मिलकर तेज विकास की दिशा में आगे बढ़ रहे हैं। మిత్రులారా, గత 16 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి తాలూకా వాహనం శరవేగంగా కదులుతుంది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో రాష్ట్రం అపూర్వమైన ప్రగతి కూడా సాధిస్తుంది. నేడు ఢిల్లీ మరియు అమరావతి ఈ రెండు కలిసి వేగవంతంగా అభివృద్ధి వైపు ముందుకు సాగుతున్నాయి. और जैसा चंद्रबाबू ने कहा, इस तेज गति को देख करके मैं कह सकता हूं कि 2047 में आजादी के जब 100 साल होंगे, विकसित भारत होके रहेगा। చంద్రబాబు గారు చెప్పినట్టు నేను చెప్పగలను. 2047 నాటికి ఎప్పుడైతే భారతదేశం 100 సంవత్సరాలు స్వాతంత్రం సంపాదించుకుని తయారవుతుందో ఆనాటికి ఖచ్చితంగా ఈ భారతదేశం వికసిత భారతదేశంగా తయారవుతుంది. अभी बाबू ने बहुत ही भावना के साथ अपने विचारों को व्यक्त किया, लेकिन मैं विश्वास से कहता हूं कि 21वीं सदी
हिंदुस्तान की सदी होने वाली है। ఇప్పుడు 21वीं सदी 140 करोड़ हिंदुस्तानियों की सदी होने वाली है। ఇప్పుడు బాబు గారు ఎంతో ఆవేదనతో భావాలతో మాట్లాడారు. అదే రకంగా నేను కూడా చెప్పగలను, ఈ 21వ శతాబ్దం భారతదేశం తాలూకా శతాబ్దం. ఈ 21వ శతాబ్దం భారతీయులు 140 కోట్ల భారతీయుల తాలూకా శతాబ్దం ఇది. साथियों, आज भी यहां सड़क, बिजली, रेलवे, हाईवे और व्यापार से जुड़े कई प्रोजेक्ट्स का उद्घाटन और शिलान्यास किया गया है। ये प्रोजेक्ट्स राज्य में कनेक्टिविटी को मजबूत करेंगे, इंडस्ट्री को बढ़ावा देंगे और लोगों के जीवन को आसान बनाएंगे। మిత్రులారా, నేడు రోడ్లు, విద్యుత్ రంగం, రైల్వే, హైవేలు మరియు వాణిజ్యానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులకి శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఈ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో కనెక్టివిటీ బలోపేతం అవుతుంది మరియు పరిశ్రమలకి ఊతమిస్తూ మరియు ప్రజల జీవితాన్ని కూడా సులభం చేసే అవకాశం కల్పిస్తుంది. इन परियोजनाओं से करनूल और आसपास के इलाकों को बहुत फायदा मिलेगा। मैं इन परियोजनाओं के लिए राज्य के सभी लोगों को बधाई देता हूं। ఈ ప్రాజెక్టుల వల్ల కర్నూలు మరియు పరిసర ప్రాంతాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఈ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొక్కసారి నా తాలూకా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. साथियों, किसी भी देश और राज्य विकास के लिए एनर्जी सिक्योरिटी बहुत जरूरी है। आज यहां बिजली के क्षेत्र में अराउंड 3000 करोड़ रुपीस का ट्रांसमिशन प्रोजेक्ट शुरू हुआ है। इससे देश की एनर्जी कैपेसिटी और बढ़ेगी। మిత్రులారా, ఏ దేశమైనా రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలనంటే ఇంధన భద్రత చాలా కీలకం. నేడు విద్యుత్ రంగంలో కూడా దాదాపు 3000 కోట్ల రూపాయలు విలువైన ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులు కూడా మనం ప్రారంభించుకుంటున్నాం. దీని ద్వారా దేశం తాలూకా ఇంధన సామర్థ్యం కూడా మరింత పెరగబోతుంది. साथियों, तेज विकास के बीच हमें पुरानी स्थितियों को भी भूलना नहीं है। 11 साल पहले जब केंद्र में कांग्रेस सरकार थी, तब प्रति व्यक्ति इलेक्ट्रिसिटी की खपत औसतन 1000 यूनिट से भी कम थी। तब देश को ब्लैकआउट जैसी चुनौतियों का भी सामना करना पड़ता था। हमारे गांवों में बिजली का खंभा भी नहीं लगा था। మిత్రులారా, వేగవంతమైన అభివృద్ధి మధ్య మనం గతాన్ని మాత్రం మర్చిపోకూడదు. 11 సంవత్సరాల క్రితం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సగటు తలసరి విద్యుత్ వినియోగం 1000 యూనిట్ల కంటే చాలా తక్కువగా ఉండేది. అప్పుడు దేశం కూడా అనేక విద్యుత్ కోతలు వంటి సవాళ్లు కూడా ఎదుర్కొంది. వేలాది గ్రామాలలో కనీసం విద్యుత్ స్తంభాలు కూడా ఏర్పాటు చేయలేనటువంటి దుస్థితి ఉండేది. आज क्लीन एनर्जी से लेकर देश के टोटल एनर्जी प्रोडक्शन तक भारत हर क्षेत्र में नए रिकॉर्ड बना रहा है। आज देश के हर गांव तक बिजली पहुंच चुकी है। प्रति व्यक्ति इलेक्ट्रिसिटी का इस्तेमाल बढ़कर 1400 यूनिट हो गया है। इंडस्ट्री से लेकर हाउस होल्ड तक सबको पर्याप्त बिजली मिल रही है। నేడు భారతదేశంలో క్లీన్ ఎనర్జీ నుంచి టోటల్ ఎనర్జీ ప్రొడక్షన్ వరకు ప్రతి రంగంలో కూడా మన దేశం కొత్త రికార్డుల్ని సమకూర్చుకుంటుంది. నేడు దేశంలోని ప్రతి గ్రామం కూడా మనం చూసుకుంటే విద్యుతీకరణ జరిగింది. తలసరి విద్యుత్ వినియోగం ఇప్పుడు 1400 యూనిట్లకి పెరిగింది. పరిశ్రమ నుండి గృహాల వరకు ప్రతి ఒక్కరికి కూడా తగినంత విద్యుత్ ఈ రోజు చక్కగా లభిస్తుంది. साथियों,
देश की इस एनर्जी रिवॉल्यूशन का एक बड़ा केंद्र हमारा आंध्र प्रदेश है। चंद्रबाबू के नेतृत्व में आज यहां श्रीकाकुलम से अनुगुल तक नेचुरल गैस पाइपलाइन प्रोजेक्ट शुरू हुआ है। ये पाइपलाइन लगभग 15 लाख घरों को गैस सप्लाई देगी। మిత్రులారా, దేశంలో ఈ ఇంధన విప్లవానికి మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక ప్రధాన కేంద్రంగా ఉంది. మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రోజు శ్రీకాకుళం నుంచి అంగుల్ వరకు సహజ వాయువు పైప్ లైన్ ప్రాజెక్టు ప్రారంభించబడింది. ఈ పైప్ లైన్ సుమారు 15 లక్షల ఇళ్లకు గ్యాస్ సరఫరా కూడా చేయబడుతుంది. आज चित्तूर में एलपीजी बॉटलिंग प्लांट शुरू हुआ है। ये प्लांट रोजाना 20,000 सिलेंडर भरने की क्षमता रखता है। इससे लोकल ट्रांसपोर्ट और स्टोरेज सेक्टर में जॉब्स बढ़ेगी, युवाओं को नए अवसर मिलेंगे। ఈ రోజు చిత్తూరులో కూడా ఎల్పీజీ బాటిలింగ్ ప్లాంట్ ప్రారంభించబడింది. ఈ ప్లాంట్ రోజుకు 20,000 సిలిండర్లు నింపే సామర్థ్యం కలిగి ఉంది. ఇది స్థానిక రవాణా మరియు స్టోరేజ్ రంగంలో ఉద్యోగాలను పెంచుతుంది మరియు యువతకి మరిన్ని కొత్త అవకాశాలు కూడా కల్పించే బాధ్యత తీసుకుంటుంది. साथियों, विकसित भारत के लक्ष्य तक तेजी से पहुंचने के लिए आज देश में मल्टी मॉडल इंफ्रास्ट्रक्चर का विकास हो रहा है। विलेज से सिटी और सिटी से पोर्ट तक कनेक्टिविटी पर हमारा बहुत जोर है। सब्बवरम शिलानगर से के बीच नया हाईवे तैयार होने से कनेक्टिविटी और बढ़ेगी। మిత్రులారా, వికసిత్ భారత్ అనే లక్ష్యాన్ని వేగంగా సాధించడానికి నేడు దేశంలో మల్టీ మోడల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ శరవేగంగా అభివృద్ధి చేయబడుతున్నాయి. గ్రామాల నుండి నగరాల వరకు, నగరాల నుండి పోర్టుల వరకు కనెక్టివిటీపై మేము బలమైన ప్రాధాన్యత ఈ రోజు ఇస్తున్నాం. విశాఖపట్నంలో సబ్బవరం నుంచి శీలానగర్ మధ్యలో కొత్త హైవే ఏదైతే పూర్తి చేయడం వలన కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుంది. रेलवे के क्षेत्र में भी नए युग की शुरुआत हुई है। नई रेल लाइनों की शुरुआत होने से, रेल फ्लाईओवर बनने से यात्रियों को सुविधा मिलेगी और इस क्षेत्र के उद्योगों को नई गति मिलेगी। అలానే రైల్వే రంగంలో కూడా ఒక కొత్త యుగం ప్రారంభమైంది. కొత్త రైల్వే లైన్లు అలాగే రైల్వే ఫ్లైఓవర్లు ప్రారంభం వల్ల ప్రయాణికులకి మెరుగైన సౌకర్యం అందుతుంది మరియు ఈ ప్రాంతంలో పరిశ్రమలకు కూడా ఒక కొత్త ఊతం వస్తుంది. साथियों, आज 2047 के विकसित भारत का संकल्प हम सबके सामने है और इस संकल्प को स्वर्ण आंध्रा के लक्ष्य से नई ऊर्जा मिल रही है। हम सब जानते हैं, जब टेक्नोलॉजी की बात होती है तो हमारा आंध्र और यहां के युवा बहुत आगे रहते हैं। डबल इंजन की सरकार में हम आंध्रा के इस पोटेंशियल को और बढ़ा रहे हैं। మిత్రులారా, ఈ రోజు 2040 నాటికి వికసిత్ భారతదేశం మనం సాధించాలనే సంకల్పంతో అందరం కూడా ముందుకు నడుస్తున్నాం. మరియు ఈ సంకల్పానికి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అనే లక్ష్యం మరింత శక్తిని అందిస్తుంది. మనందరికీ తెలుసు, టెక్నాలజీ విషయానికి వస్తే మన ఆంధ్రప్రదేశ్ అలాగే మరియు ఇక్కడ యువత చాలా ముందుంటారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో మేము ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ ప్రత్యేక సామర్థ్యాన్ని మరింత పెంచబోతున్నాం. साथियों, आज भारत की और आंध्र प्रदेश की स्पीड और स्कोप, इसको पूरी दुनिया देख रही है। 2 दिन पहले ही आंध्र प्रदेश में गूगल ने बड़ा निवेश करने का ऐलान किया है। మిత్రులారా, ఈ రోజు భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క వేగం మరియు సామర్థ్యం యావత్ ప్రపంచం గమనిస్తుంది. 2 రోజుల క్రితం గూగుల్ లాంటి ప్రధానమైన సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద పెట్టుబడిని కూడా ప్రకటించింది. गूगल यहां हमारे आंध्र प्रदेश में भारत का पहला
आर्टिफिशियल इंटेलिजेंस हब बनाने जा रही है। और कल जब मैं गूगल के सीईओ से बात कर रहा था, उन्होंने मुझे कहा कि अमेरिका के बाहर दुनिया के कई देशों में हमारा निवेश है, लेकिन सबसे ज्यादा निवेश अब हम आंध्र में करने जा रहे हैं। इस नए एआई हब में पावरफुल एआई इंफ्रास्ट्रक्चर, डेटा सेंटर कैपेसिटी, लार्ज स्केल एनर्जी सोर्सेज और एक्सपांडेड फाइबर ऑप्टिक नेटवर्क शामिल है। నిన్న గూగుల్తో నేను మాట్లాడుతున్నప్పుడు తెలుసుకున్నాను, వాళ్ళు కూడా నాకు చెప్పారు, అమెరికా బయట చాలా పెట్టుబడులు మా ఉన్నాయి, కానీ అన్నిటికంటే అందులో పెద్ద పెట్టుబడి మేము ఆంధ్రాలో నేడు పెట్టబోతున్నామని వాళ్ళందరూ కూడా నాకు చెప్పారు. ఈ కొత్త ఏఐ హబ్లో శక్తివంతమైన ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే డేటా సెంటర్ సామర్థ్యం, పెద్ద ఎత్తున శక్తి వనరులు మరియు విస్తరించిన ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ కూడా ఉండబోతున్నాయి. साथियों, गूगल के इस एआई हब इन्वेस्टमेंट में एक नया इंटरनेशनल सबसी गेटवे बनाया जाएगा। इसमें कई इंटरनेशनल सबसी केबल्स शामिल होंगे जो भारत के ईस्टर्न कोस्ट पर विशाखापट्टनम तक पहुंचेगी। మిత్రులారా, ఈ గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ఏదైతే ఉందో, ఈ పెట్టుబడితో కొత్త అంతర్జాతీయ సబ్సీ గేట్వే కూడా తయారవబోతుంది. ఇందులో అంతర్జాతీయ సబ్సీ కేబుల్ వల్ల మన భారతదేశం యొక్క తూర్పు తీరంలో ఉన్న విశాఖపట్నం నగరం మరింత బలోపేతమై ఈ కేబుల్స్ అన్ని కూడా అక్కడ చేరుకోబోతున్నాయి. साथियों, इस प्रोजेक्ट से विशाखापट्टनम एक एआई और कनेक्टिविटी हब के रूप में स्थापित होगा। ये केवल भारत ही नहीं बल्कि पूरी दुनिया को सेवा देगा। मैं इसके लिए आंध्र के लोगों को विशेष बधाई देता हूं और चंद्रबाबू के विजन की भूरी भूरी प्रशंसा करता हूं। మిత్రులారా, ఈ ప్రాజెక్టు విశాఖపట్నం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు కనెక్టివిటీ హబ్ గా ఏర్పాటు చేయబోతుంది. ఇది కేవలం భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి కూడా ఇది సేవ చేయబోతుంది. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజన్ కి కూడా ప్రత్యేకంగా నేను ప్రశంసిస్తున్నాను. साथियों, भारत के विकास के लिए आंध्र प्रदेश का विकास जरूरी है और मैं मानता हूं आंध्र के विकास के लिए रायलसीमा का विकास भी जरूरी है। आज कर्नूल की जमीन पर जो काम शुरू हुए हैं, ये रायलसीमा के हर जिले में जॉब्स और प्रॉस्पेरिटी के नए दरवाजे खोलेंगे। इन प्रोजेक्ट से यहां इंडस्ट्रियल डेवलपमेंट को और गति मिलेगी। మిత్రులారా, భారతదేశ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చాలా అవసరం. అలానే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి రాయలసీమ అభివృద్ధి కూడా అంతే అవసరమైనదని నేను నమ్ముతున్నాను. ఈ రోజు కర్నూలు గడ్డపై ప్రారంభమైన పనులు రాయలసీమలోని ప్రతి జిల్లాలో ఉద్యోగాలు సృష్టిస్తాయి మరియు ఈ ప్రాంత ప్రగతికి సరికొత్త ద్వారాలు కూడా తెరిపిస్తాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి మరింత వేగవంతంగా ముందుకు నడుస్తుంది. साथियों, हमें आंध्र प्रदेश के तेज विकास के लिए नए इंडस्ट्रियल कॉरिडोर्स और हब बनाने होंगे। इसके लिए सरकार अरवक्कल और कोप्परती को आंध्र प्रदेश की नई इंडस्ट्रियल आइडेंटिटी के रूप में डेवलप कर रही है। अरवक्कल और कोप्परती में निवेश बढ़ने से रोजगार के नए अवसर भी लगातार बढ़ रहे हैं। మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ వేగవంతమైన అభివృద్ధి కోసం
మనం కొత్త పారిశ్రామిక కారిడార్లను మరియు కేంద్రాలని సృష్టించుకోవాలి. ఈ లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓర్వకల్ మరియు కొప్పర్తి ఈ 2 కొత్త పారిశ్రామిక కారిడార్స్ ను కూడా గుర్తించి అభివృద్ధి చేస్తుంది. ఓర్వకల్లో మరియు కొప్పర్తిలో పెరుగుతున్న పెట్టుబడులతో ఉపాధి అవకాశాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. साथियों, आज दुनिया भारत को 21वीं सदी के नए मैन्युफैक्चरिंग सेंटर के रूप में देख रही है. इस सफलता का सबसे बड़ा आधार है आत्मनिर्भर भारत का विजन. हमारा आंध्र प्रदेश आत्मनिर्भर भारत की सफलता का एक प्रमुख केंद्र बन रहा है. మిత్రులారా, నేడు ప్రపంచం భారతదేశాన్ని 21వ శతాబ్దానికి ఒక తయారీ కేంద్రంగా చూస్తుంది. ఈ విజయానికి అతిపెద్ద పునాది మన ఆత్మనిర్భర్ భారతదేశం యొక్క విజన్. ఆత్మనిర్భర్ భారతదేశం సాధించడానికి మన ఆంధ్రప్రదేశ్ ఒక కీలక కేంద్రంగా మారబోతుంది. साथियों, कांग्रेस सरकारों ने आंध्र प्रदेश की क्षमताओं की उपेक्षा करके पूरे देश का नुकसान किया था. जो राज्य पूरे देश को आगे लेकर जा सकता था, उसे खुद अपने विकास के लिए संघर्ष करने की नौबत आ गई. మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో ఆంధ్రప్రదేశ్ సామర్థ్యాన్ని విస్మరించి మొత్తం దేశానికే నష్టం చేశాయి. మొత్తం దేశాన్ని ముందుకు నడిపించగలిగినటువంటి శక్తి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం తన సొంత అభివృద్ధి కోసం పోరాటం చేసుకునేటటువంటి దుస్థితి కలిగింది. मुझे खुशी है कि अब एनडीए सरकार में आंध्र की तस्वीर बदल रही है. आंध्र प्रदेश चंद्रबाबू जी के नेतृत्व में आत्मनिर्भर भारत की नई ताकत बन रहा है. आंध्र में मैन्युफैक्चरिंग तेजी से बढ़ रही है. నాకెంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు మన ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ తాలూకా మొత్తం ముఖ చిత్రం మారుతుంది. ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆత్మనిర్భర్ భారతదేశానికి ఒక సరికొత్త శక్తిగా అవతరించబోతుంది. ఆంధ్రప్రదేశ్లో తయారీ మరియు తయారీ రంగం కూడా శరవేగంగా అభివృద్ధి ఈ రోజు చెందుతున్నాయి. निम्मलुरु में एडवांस नाइट विजन फैक्ट्री का आरंभ रक्षा क्षेत्र में आत्मनिर्भरता प्राप्त करने की दिशा में एक और कदम है. इस फैक्ट्री से नाइट विजन उपकरणों, मिसाइलों के लिए सेंसर्स और ड्रोन गार्ड सिस्टम बनाने का भारत का सामर्थ्य बढ़ेगा. यहां बने उपकरण भारत के डिफेंस एक्सपोर्ट्स को भी नई ऊंचाई देंगे. और अभी ऑपरेशन सिंदूर में तो भारत की बनी चीजों की ताकत हमने देख ली है. మిత్రులారా, నిమ్మలూరులో అడ్వాన్స్ నైట్ విజన్ ఫ్యాక్టరీ ప్రారంభం మన దేశ రక్షణ రంగంతో ఆత్మనిర్భరత సాధించడానికి మరో అడుగు ముందుకు పడినట్టుగా అయ్యింది. ఈ ఫ్యాక్టరీ భారతదేశ నైట్ విజన్ పరికరాలు, క్షిపణుల కోసం సెన్సార్లు మరియు డ్రోన్ గార్డ్ వ్యవస్థలను తయారు చేసే సామర్థ్యం మన దేశానికి పెంచబోతుంది. ఇక్కడ తయారు చేసిన పరికరాలు భారతదేశ రక్షణ రంగ ఎగుమతులను కొత్త ఎత్తులకి కూడా తీసుకువెళ్ళడానికి మన అందరికీ కూడా దోహదపడతాయి. అలానే మన భారత రక్షణ రంగం తాలూకా శక్తి ఏంటో మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లోనే మనం అందరం కూడా ప్రత్యక్ష సాక్షిగా మనం అందరం చూసాం. साथियों, मुझे खुशी है कि आंध्र सरकार ने कर्नूल को भारत का ड्रोन हब बनाने का संकल्प लिया है. ड्रोन इंडस्ट्री के जरिए कर्नूल और आंध्र में फ्यूचरिस्टिक टेक्नोलॉजी से जुड़े कई नए सेक्टर्स का विकास होगा. और अभी मैंने कहा, ऑपरेशन सिंदूर में ड्रोन्स का कमाल दुनिया को भी अचरज कर गया है. आने वाले समय में कर्नूल ड्रोन सेक्टर में देश की ताकत बनने वाला है. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్నూలును భారతదేశ డ్రోన్ హబ్ గా తయారు చేయాలని సంకల్పించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. డ్రోన్ హబ్ ద్వారా కర్నూలు
మరియు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో వచ్చే టెక్నాలజీస్ కు సంబంధించి అనేక కొత్త రంగాలు అభివృద్ధి కూడా ఈ ప్రాంతంలో చెందుతాయి. ఆపరేషన్ సింధూర్ ఇందాక చెప్పినట్టు మన డ్రోన్లు కూడా ఎంతో అద్భుతాలు సృష్టించాయి. ఆ అద్భుతాలను చూసి యావత్ ప్రపంచమంతా కూడా అబ్బురుపోయిందని గర్వంగా తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో కర్నూలు డ్రోన్ రంగంలో దేశానికే గర్వకారణంగా నిలవబోతుందని తెలియజేస్తున్నాను. साथियों, हमारी सरकार का विजन है सिटीजन सेंट्रिक डेवलपमेंट. इसके लिए हम लगातार नए रिफॉर्म्स के जरिए सिटीजन्स के जीवन को आसान बना रहे हैं. देश में 12 लाख रुपए तक की आय पूरी तरह से टैक्स फ्री हो चुकी है. सस्ती दवाइयां, सस्ता इलाज, बुजुर्गों के लिए आयुष्मान कार्ड जैसी अनगिनत सुविधाएं, इनसे ईज ऑफ लिविंग का एक नया अध्याय शुरू हुआ है. మిత్రులారా, మా ప్రభుత్వం ఒక్క విజన్ సిటిజన్ సెంట్రిక్ డెవలప్మెంట్ ఈ లక్ష్యంతో కొత్త సంస్కరణల ద్వారా ప్రజల జీవితాలని సులభతరంగా చేయడమే మా అందరి తాలూకా సంకల్పం. దేశంలో 12 లక్షల వరకు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి పన్ను రహితంగా చేసింది మన ప్రభుత్వం. తక్కువ ధరకే మందులు, మెరుగైన చికిత్స మరియు వృద్ధుల కోసం ఆయుష్మాన్ భారత్ కార్డులు వంటి సౌకర్యాలు, వీటన్నిటితో ప్రజల జీవిత విధానం సౌకర్యవంతంగా చేసే కొత్త అధ్యయనాన్ని మన భారతదేశంలో మనం ప్రారంభించాం. साथियों, नवरात्रि के पहले दिन से जीएसटी में भी भारी कटौती की गई है. मुझे देखकर बहुत खुशी है कि नारा लोकेश गारू के नेतृत्व में यहां लोग जीएसटी बचत उत्सव को सेलिब्रेट कर रहे हैं. आप इतनी सफलता से सुपर जीएसटी सुपर सेविंग अभियान भी चला रहे हैं. మిత్రులారా, నవరాత్రుల తాలూకా మొట్టమొదటి రోజు నుంచి జీఎస్టీ పై భారం కూడా మన ప్రభుత్వం తగ్గించింది. నాకు చాలా సంతోషంగా ఉంది. యువ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇక్కడ ప్రజల అందరూ కూడా జీఎస్టీ పొదుపు ఉత్సవాన్ని ఒక పండగ వాతావరణంలో మీరందరూ జరుపుకున్నారు. మీరు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం తాలూకా ప్రచారం కూడా ఇంతే విజయవంతంగా ప్రతి ఒక్కరు కూడా నిర్వహించారు. मुझे बताया गया है कि आंध्र प्रदेश लोगों को नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म से 8,000 करोड़ रुपए से ज्यादा की सेविंग होगी. ये सेविंग्स इस बार त्योहारों का आनंद और बढ़ा रही है. लेकिन मेरा एक आग्रह भी है, हमें जीएसटी बचत उत्सव को वोकल फॉर लोकल के संकल्प के साथ मनाना है. నాకిప్పుడే చెప్పారు, నెక్స్ట్ జన్ జీఎస్టీ సంస్కరణల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 8,000 కోట్లకి పైగా ఆదా చేసుకునే పరిస్థితి వచ్చింది. ఈ పొదుపులు ఈ పండగ సీజన్ యొక్క ఆనందాన్ని మరింత పెంచబోతున్నాయి. కానీ నా తాలూకా అభ్యర్థన కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉంది. మనం ఈ జీఎస్టీ పొదుపు ఉత్సవాన్ని ఏదైతే నిర్వహించుకుంటున్నామో ఇందులో మనం స్థానికుల కోసం బలంగా వోకల్ ఫర్ లోకల్ అనే సంకల్పంతో స్థానిక తయారీ రంగాన్ని ప్రోత్సహించే విధంగా జరుపుకోవాలి. साथियों, विकसित आंध्र से ही विकसित भारत का सपना पूरा होगा. मैं एक बार फिर नए प्रोजेक्ट के लिए आंध्र प्रदेश के सभी लोगों को बहुत बहुत बधाई देता हूं. मेरे साथ बोलिए, भारत माता की. మిత్రులారా, వికసిత్ ఆంధ్రప్రదేశ్తోనే వికసిత్ భారతదేశం యొక్క కళ నెరవేరుతుంది. నేను మరోసారి ఈ కొత్త ప్రాజెక్టుల తాలూకా శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి. यहाँ कोई 2 बच्चे कब से वो पेंटिंग लेके खड़े हैं. जरा हमारे एसपीजी के लोग इसको कलेक्ट कर लें. ఇద్దరు పిల్లలు ఇక్కడ చిత్రాలను పట్టుకుని ఉన్నారు. ఎస్పీజీ వాళ్ళు కాస్త ఆ చిత్రాలను నా వరకు పంపించవాలి. उनसे कलेक्ट कर लीजिए वहां से.
मेरे साथ बोलिए भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। बहुत बहुत धन्यवाद అందరికీ ధన్యవాదాలు।